హల్లెలూయా. ఇంతవరకు మరి చక్కటి పాటలతో దేవుని యొక్క నామమును స్తుతించి ఉన్నాము. మరి చక్కటి వాక్య భాగాన్ని ధ్యానించుకొని పోతున్నాము. మరి ఎలాంటి ఆటంకములు, ఎలాంటి మరి డిస్టర్బెన్సెస్ లేకుండా మరి నా కొరకు ప్రార్థించండి. మరి ఇంకా అనేక మంది బిడ్డలు రానయ్యున్నారు. వారందరి కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలు జరిపించండి. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఒక్కసారి నాతో పాటు ఎవరైనా చెప్పగలిగిన వారు ఈ మాట నాతో చెప్పండి. దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని వాక్యము శక్తివంతమైనది. ఈ వాక్యం వినటకు నేను సిద్ధముగానున్నాను, ఈ వాక్యం వినటకు సిద్ధముగా ఉన్నాను. ఈ వాక్యము నన్ను ఎన్నడూ సిగ్గుపరచనీయదు. ఈ వాక్యము నన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వదు. ఆమేన్. 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 మరి ఇక్కడ కూడిన మీ అందరికి కూడా నా వందనములు చెల్లిస్తున్నానండి. యాక్చువల్లీ దిస్ మీటింగ్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. మరి అసలు అనుకోని రీతిగా ఈ యొక్క మీటింగ్ ని పెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ మన దేవాతి దేవునికి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. మరి మన ఆలోచనలు ఏమై ఉన్నా, మన పనులు ఏమై ఉన్నా, మన క్రియలు ఏమై ఉన్నా, మనము ఎలాగున్నా కూడా ఆయన పనిని జరిగించుటకు ఏ మాత్రము కూడా వెనకాడని దేవుడు. హల్లెలూయా. ఇక్కడ కూడిన మీ అందరికి కూడా నా వందనములు. మరి అక్క ఈ వారం అంతా దేవుడు నన్ను కాచి కాపాడి సజీవులకు బలపరిచి భద్రపరిచి ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం ఆయన కృప అన్నటువంటి వారు బిగ్గరగా హల్లెలూయా. 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 మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి నాతో పాటు నేను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానాలు ఇస్తే దట్ వుడ్ బి వెరీ గుడ్. చెప్పుటకు నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బికాజ్ నేను ఒక్కదాని వీడియో ఆన్ చేసుకున్నాను, మిగతా మీరు అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ మీరు పడుకొని ఉన్నారో మరి వింటున్నారో నాకు తెలియదు కదా. సో కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకి త్రూ ఎమోజీస్, త్రూ మెసేజెస్ యూ కెన్ సే ఎనీథింగ్. హల్లెలూయా. మరి ఈ రోజు మన అంశం వచ్చేసి ఎన్నిసార్లు గద్దించినను. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యవనస్తురాలుగా ఉన్న నేను ఈ వాక్యం గుండా వెళ్తున్నప్పుడు నాకు అనేక సార్లు, అంటే పర్టికులర్ గా ఒక గద్దింపు అని చెప్పను కానీ మరి గద్దింపు నార్మల్ గా ఎవరి దగ్గర నుంచి గద్దింపులు వస్తూ ఉంటాయి. నార్మల్ గా ఒక గద్దింపు వచ్చిందంటే, ఒక వార్నింగ్ వస్తుందంటే అది ఎవరి నుంచి వస్తుంది? ఒకటి తల్లిదండ్రుల నుండి, రెండోది స్నేహితుల నుండి, మూడోది ఎవరి దగ్గర నుండి వస్తుంది? మనల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు. మనల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు వారు మనల్ని ఇష్టపడేటప్పుడు వారు మనల్ని గద్దిస్తూ ఉంటారు. ఇందులో ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్లీ లైఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్ టుడే. ఈ రోజు మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం ఏమైనా చదవగలిగిన వారంటే చదివి వినిపించండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడని వాడు, అంటే ఎవరైతే ఆ గద్దింపునకు లోబడకుండా ఉంటారో వారు హఠాత్తుగా నాశనం అవుతారు అని చక్కగా మన సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ అధ్యాయంలో చెప్పబడిందండి. ఈరోజు మనము ఎంత పాపము చేస్తున్నా, ఎంత మనము దేవునికి వ్యతిరేకకరమైన క్రియలు చేస్తున్నా, ఏ చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నన్ను బలపరచాలి, ఆపదల నుండి నన్ను కాపాడాలి, నేను ఏ దారిలో పోతున్నా దేవుడు నన్ను ప్రత్యేకంగా చూడాలి, దేవుని యొక్క కృపను నేను పొందుకోవాలి అని మనము ఆశిస్తూ ఉంటాము కదా, ఆశపడుతూ ఉంటాము. అలానే నార్మల్ గా మన చిన్నతనం నుండి చూడండి, లేకపోతే మన పాస్టర్స్ అయినా, లేకపోతే మనకు తెలిసిన వారన్నా, ఎవరైనా సరే, మరి ముఖ్యంగా చర్చెస్ లో సంఘ కాపురులు ఏం చెప్తారంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీకు ఐశ్వర్యం ఇస్తాడు, నువ్వు కోరుకున్నవన్నీ చేస్తాడు అంటే అవి వినడానికి మనకి ఎలాగుంటది? మన చెవులకి చాలా ఇంపుగా ఉంటది. హల్లెలూయా. అలానే కానీ ఇవన్నీ దేవుడు మనకి చెయ్యాలంటే మనము ఎలా ఉండాలో మనకు చెప్పరండి. ఆమేన్.
ఈరోజు దేవుడు కాపాడుతాడు. ఎలా ఉంటే దేవుడు కాపాడుతాడు? ఈరోజు నీకు ఐశ్వర్యం ఇస్తాడు. ఎలా ఉంటే ఐశ్వర్యం ఇస్తాడు? ఈరోజు నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తాడు. ఎలా ఉంటే నీకు అవన్నీ దయచేస్తారు? అంటే ఆశీర్వాద వచనములే మనకు పలుకుతారు గాని, మరి మనము ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోవాలో వాటిని మనకి ఎవ్వరు నేర్పించరండి. మనకు నేర్పించేది ఎవరో తెలుసా? మన యేసయ్య. అది ఎలాగ నేర్పిస్తాడక్క? వెన్ యు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో సమస్తమును దేవుడు వారికి దయచేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఐశ్వర్యం ఇస్తాడు, మరి ఆరోగ్యం ఇస్తాడు, మరి కాపాడుతాడు, మరి నువ్వు కోరుకున్నవన్నీ చేస్తాడు అని చెప్తుంటే చాలా ఇంపుగా ఉన్న మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఉండారో మనకు నేర్పించరు, మనం ఎలాగ మాట్లాడాలో నేర్పించరు. ఇప్పుడు ఒకవేళ పాపము చేయకూడదు, చెడుతనమును విడిచిపెట్టండి, దేవుని మాట వినండి, దేవునికి అవిధేయులుగా ఉండొద్దు, అలాంటి మాటలు మన హృదయాన్ని చాలా నొప్పిస్తాయండి. ఎందుకు నొప్పిస్తాయి? ఎందుకంటే ఆ పాపంలో ఉన్నాము కాబట్టే. అవి సూటిగా తగులుతాయి మనకి. పాపము చెయ్యొద్దు అన్నప్పుడు ఈ రోజు ఈ వాక్యము నాతో మాట్లాడలేదు అని చెప్తామా అండి? నో. ఈరోజు మరి ఏ వాక్యాలు చెప్తున్నా అవన్నీ నాకే అక్క, ఏ వాక్యం చెప్తున్నా నా కోసమే చెప్తున్నారు అక్క. ఎందుకంటే మనం అలాంటి జీవితాలు బ్రతుకుతున్నాం కాబట్టే ఆ వాక్యాల్ని మనము విన్నప్పుడు సూటిగా మనకు తగులుతున్నాయండి. హల్లెలూయా. ఈరోజు అందుకని ఇప్పుడు ఎవరన్నా మనకి ఒక గద్దింపు మాటని, ఎవరన్నా ఒక మాటని చెప్తారండి మనకి. ఇప్పుడు అలాంటి మరి దేవునికి అవిధేయులుగా ఉండొద్దు అలాంటి మాటలు చెప్పేటప్పుడు వినాలనిపించదు. దేవునికి అవిధేయులుగా ఉండొద్దు, మరి చెడుతనమును విడిచిపెట్టండి, దేవుని మాట వినండి, దేవునికి అవిధేయులుగా ఉండొద్దు అలాంటి మాటలు చెప్పేటప్పుడు మనకు వినాలనిపించదు. ఎందుకంటే అలాంటి గుణాలన్నీ మనకు ఉంటాయి కాబట్టి, అలాంటి గుణాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు సూటిగా మనకే చెప్పినట్లు, మనల్ని నిందిస్తున్నట్లు అనిపిస్తాయని. అందుకే అలాంటి గద్దింపు మాటలు చెప్పే వారి దరిదాపులకు పోవాలన్నా కూడా మనకి ఇష్టం ఉండదండి. అవునండి. ఇప్పుడు ఎవరన్నా మనల్ని గద్దిస్తారనుకోండి, ఆ గద్దింపు ఎలా చేస్తారు? గద్దింపుని బాగా మనల్ని ప్రేమించే వ్యక్తులు మనల్ని గద్దిస్తారండి. అవునా? మన తల్లిదండ్రులు గద్దిస్తారు, అలానే మన యొక్క బంధుమిత్రులు గద్దిస్తారో గద్దించడో తెలియదు కానీ మనల్ని బాగా ఇష్టపడేవారు, మనము మంచిగా ఉండాలని మనల్ని మనలాగా ఇష్టపడే వాళ్ళు మనల్ని గద్దిస్తూ ఉంటారు. ఇలాగా ఇక్కడ ఒక గద్దింపు, ఎక్కడైనా మనకు ఒక గద్దింపు వస్తుందంటే అక్కడ దరిదాపులకు కూడా మనం వెళ్ళము. ఎందుకు? అది మనకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటారు? అక్కడ అపవాది తన యొక్క టాక్టిక్స్ ని వాడుతుందండి. ఇప్పుడు మనము ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఏమవుతాము? హఠాత్తుగా నాశనం అవుతామని బైబిల్ చెప్తుంది. అపవాదికి తెలుసు ఇప్పుడు వీడు దేవుని మాట వినేస్తే నా నుండి తప్పిపోతాడు కదా. అందుకని మనల్ని ఒక గద్దింపు మాట ఎవరన్నా చెప్తుంటే మనల్ని విననివ్వదు. నీకేం తెలుసు? ఐ హ్యావ్ మై లైఫ్. నీకేం తెలుసు? నాకు తెలిసినంత కూడా నీకు తెలియదు. లాట్ మెనీ పీపుల్ దే ఆర్ క్యారింగ్ ద ఆర్నమెంట్ ఆఫ్ హిపోక్రసీ. మై డియర్ బిలావ్డ్, దట్ ఈస్ నాట్ ద గివెన్ హార్ట్. అది దేవుని నీకు ఇచ్చిన హృదయం కాదండి. ఈరోజు మనల్ని ఎవరైనా గద్దిస్తూ ఉన్నారంటే అది ప్రేమతోనే మనల్ని గద్దిస్తారండి. ఆమేన్. ఈరోజు అలా గద్దించలేని వారు నీ జీవితంలో లేరంటే యు షుడ్ బి రియల్లీ దేవుణ్ణి అడగాలి, ప్రభా అన్నీ ఉన్న ఫ్రెండ్స్ నాకు ఇచ్చావు, గద్దించే ఫ్రెండ్స్ ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదు ప్రభా? అడగాలండి. మనం అడగాలి, సమస్తమును మనము అడగాలి. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనము, యవనస్తులుగా ఉంటున్న మనము, మనకు తెలిసి పాపంలో పడుతున్నాము. తెలిసి మనము చేయరానటువంటి మాటల్లో, సమయాల్లో, పనుల్లో ఉంటూ ఉన్నామండి. ఈరోజు మై డియర్ బిలావ్డ్, జస్ట్ ట్రై టు క్వశ్చన్ టు యువర్ హార్ట్ వేర్ యు ఆర్. నీ యొక్క పరిస్థితి ఎలాగుంది? నీ మాటలు ఎలాగున్నాయి? ఇక్కడ అందుకనే అలాంటి గద్దింపులకు మనము దరిదాపులు పోవాలన్నా కూడా మనకి ఇష్టం ఉండదు. సాతాను తెలివిగా అబద్ధ బోధకులతో కేవలము ఆశీర్వాదాల గురించే మాట్లాడుతుందండి. ఆమేన్. ఈరోజు నార్మల్ గా యవనస్తులుగా ఉన్న యవనస్తులుగా ఉన్న మనము బాగా వాడేది ఏంటి? మనము ఇన్స్టాగ్రామ్. ఎందుకు వాడతాము? ఇన్స్టాగ్రామ్ లో
ఎక్కువ రీచ్ వచ్చేది ఎక్కడ? రీల్స్ లో రీచ్ వస్తుంది, మరి పెట్టే పోస్ట్లో రీచ్ వస్తూ ఉంటది. ఇప్పుడు ఒకవేళ సడన్ గా ఒక బిలీవర్ అయిన నీవు, ఒక యవనస్తుడైన నీవు ఫోన్ చూస్తూ ఉంటావు. ఫోన్ చూస్తున్నప్పుడు ఏదైనా నీకు గద్దింపు మాట నీ ఫీడ్ లో వస్తుంది. ఆ గద్దింపు మాట నీ ఫీడ్ లో వచ్చినప్పుడు అది నువ్వు ఇతరులకు పంచేవానిగా ఉన్నావా, లేకపోతే అది నీ దగ్గర వచ్చిందని దాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నావా? చాలా సార్లు ఒక గద్దింపు మనకు వస్తే ఆ గద్దింపుని మనం ఎవరితో పంచుకునే వారముగా లేమండి. ఎందుకు? ఆ గద్దింపు ఇతరులకి చెప్తే వారు బాగుపడతారు కదా. అపవాది ఎప్పుడు కూడా మన నుండి ఒక పనిని చేయుటకు అది ఎప్పుడు మనల్ని సిద్ధపడిన మనసును కలిగి ఉండనివ్వదండి. ఈరోజు తమ్ముడు, చెల్లి, ఈరోజు అలాగ మనము ఈ రోజుల్లో కేవలము వాట్సాప్, యూట్యూబ్, మరి ప్రతి దాంట్లో ఆశీర్వాదాలే పలుకుతున్నామండి. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ మాటని ఎంతమందికి పంపిస్తామో, నీ కాంటాక్ట్స్ లో ఎంతమంది ఉంటారో అంతమందికి ఆ కాంటాక్ట్స్ పంపించేస్తూ ఉంటాం. అలానే ఎన్నిసార్లు గద్దించినా వారు హఠాత్తుగా నాశనం అవుతారు, ఇలాంటి వాక్యాలు ఎంతమందికి పంపిస్తున్నామండి? మై డియర్ బిలోడ్, ఈరోజు మనము కేవలం ఆశీర్వాదాలే మనం పంచకూడదండి. ఆశీర్వాదాలే మనం పంచుకునే వారిగా ఉన్నాం. అది చాలా తప్పండి. ఒక తప్పు జరుగుతుంటే ఆ తప్పును మనం వెళ్ళి చూపించాలి, ఆ తప్పును మనము చెప్పాలి. దేవుని యొక్క బైబిల్ వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉంది. మరి దేవుని గద్దింపునకు లోబడినటువంటి 3 వ్యక్తులను నేను చూపించాలని ఆశపడుతున్నాను. మన బైబిల్లో సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి వినిపించండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. బంతి తీమా. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఆమేన్. ఈ గద్దింపులు కోపంతో కూడిన గద్దింపులు కాదండి, ప్రేమతో కూడిన గద్దింపులు. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు, వాడికి తెలిసి తెలియని వయసు అనుకోండి, ఒక మంట ఉంది, ఆ మంటలోకి వెళ్ళి చేతులు పెడితే అది కాలుతుందని వానికి తెలుసు. అయినప్పటికీ వాడు ఆ మంటలో చేతులు పెడతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ప్రేమతో గద్దిస్తాం, అవునా? అక్కడ కోపాన్ని చూపిస్తే వాడు వెనక్కి వస్తాడా? నో. అలానే చాలా సార్లు మనకు తెలిసి కొన్నిసార్లు మనము చేతులు పెడతాము. తెలిసి తెలియని వయసులో కొన్నిసార్లు చేతులు పెడతాము. అది ప్రేమతో గద్దించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమ ఎరిగినటువంటి వారు దేవుని ప్రేమ ద్వారానే ఆ గద్దింపులు చెప్తారండి. ఇప్పుడు నా ఫెలోషిప్ లో, నా మినిస్ట్రీలో నన్ను చాలా మంది గద్దించారు. ఎలా గద్దించారంటే, ఇలాగ ప్రార్థన చేయకూడదు, అలాగ చెయ్యాలి, ఇలానే వాక్యం చెప్పాలి. అప్పుడు నేను ఒకటే ప్రార్థించాను, ప్రభువా ఒకవేళ అది మంచి గద్దింపులు అయితే నేను తీసుకుంటానయ్యా, మరి ఆ గద్దింపులు నన్ను హర్ట్ చేసేవిగా ఉంటే నేనేం చేయాలి ప్రభా అని ప్రార్థించినప్పుడు నేను అడిగాను, ప్రభా నాకు మనుషుల జ్ఞానం వద్దయ్యా, నాకు మనుషుల జ్ఞానం అస్సలు వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ పీపుల్ టు కరెక్ట్ మీ అవుట్, ఐ వాంట్ యువర్ స్ట్రెంగ్త్ టు కరెక్ట్ మీ అవుట్. హల్లెలూయా. నేను అడిగినటువంటి మాట ఏంటంటే ప్రభా నువ్వు కరెక్ట్ చేసేది నాకు కావాలి. ఐ వాంట్ యూ టు కరెక్ట్ మీ. ఐ వాంట్ నో పీపుల్ టు కరెక్ట్ మీ అవుట్. ఐ వాంట్ యూ టు కరెక్ట్ మీ. ఈరోజు మన యొక్క బైబిల్లో వ్రాయబడినటువంటి మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. హల్లెలూయా. అలానే మనము పాపము చేసి నాశనం అవుతుంటే దేవుడు ఎంతో బాధపడతారండి. ఆమేన్. అవునండి, చాలా బాధపడతారు. యవనస్తులు చేసేటువంటి పాపములు ఎలాగున్నాయంటే అవి లెక్కకు మించినటువంటి పాపములు చేస్తున్నారు. వారు దాని నుంచి ఎలాగ పడిపోతున్నారంటే దేవుడి గురించి తెలుసు, సమస్తము వారు ఎరిగి ఉన్నారు, సమస్తము ఎరిగి ఉన్నారు. కానీ వారికి ఏ భయము లేదు, దేవుని భయము లేదు. ఎందుకు భయం లేదంటారు? అపవాది వారి జీవితం నిండా పొంచి ఉంది. మరి ముఖ్యంగా అనేక సార్లు దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు మనం ఎందుకు లోబడమంటే అపవాది మన చెవులను, మన హృదయమును మూసివేస్తదండి.
God gave a lot of freedom to every people out there, isn't it? చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. దట్స్ ఎ గుడ్ ఫ్రీడమ్, బ్యాడ్ ఫ్రీడమ్, ఎవ్రీ ఫ్రీడమ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ గాడ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎవ్రీ పీపుల్ అవుట్ దేర్. బట్ యాజ్ వి బిలీవర్స్, యాజ్ వి క్రిస్టియన్స్, ఆర్ యూ యూజింగ్ దట్ ఆర్ యూ మిస్యూజింగ్ దట్? ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, అక్క ఈరోజు దేవుడు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు కదా, నేను ఎలాగున్నా కూడా నాకు ఏం కాదక్క. మై డియర్ బిలోడ్, ప్రతి దానిని బట్టి మనము ఒక దినాన లెక్క అప్పచెప్పాలండి. ఒక దినాన మనము లెక్క అప్పచెప్పాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటది, నీకు ఏమి చేయాలో చెయ్యి, ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తీర్చుకో, మరి ఎలాగుండాలో ఉండో, కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకో, అది ఏంటంటే ఒకానొక దినమున నువ్వు చేసిన ప్రతి పని యందు నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఆమేన్. ఈరోజు మనలో ఉన్న లోపాలు ఏంటో తెలుసా? సమస్తమును మనము చేసేస్తామండి. వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఇన్ అవర్ మైండ్ మనం చేసేస్తాము. అది లెక్కకు అప్పచెప్పాలా లేదా మనకు తెలియదు. ఎందుకు చేసేస్తాము? జ్ఞానము లేక. జ్ఞానము, దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఆ జ్ఞానము ఎంతమంది మనము ఆ జ్ఞానాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము, వెర్రివాని వల్ల ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామండి. తమ్ముడు, చెల్లి, ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ యొక్క మాటలు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేశాయి. వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్ దీస్ వర్డ్స్, నేను చాలా నాకు ఇవి చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. నాలో ఉన్న లోపాలు నేను సరి చేసుకున్నాను. అక్క, నీలో ఏ లోపాలు ఉన్నాయి అక్క? ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ దాట్ పర్ఫెక్ట్. ఐఎమ్ రెక్టిఫైయింగ్ మై మిస్టేక్స్. ఐఎమ్ గ్రూమింగ్ మై సెల్ఫ్ డే బై డే. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రియలో, మనం ఉన్న ప్రతి పనిలో మనం ఉన్నామంటే అది కేవలము ఆయన కృప. ఇక్కడ ఇంకొంచెం వాక్యంలోనికి ముందుకు వెళ్ళినట్లయితే, మరి పాపము చేసి నాశనం అవుతుంటే దేవుడు ఎంతో బాధపడతాడండి. హల్లెలూయా. బాధపడతాడు. అందుకే తన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకపోతే మాత్రము వారి పాపమే వారిని నాశనం చేస్తుంది. గద్దింపును అసహించుకునే వారికి హఠాత్తుగా నాశనం వస్తుందండి. ఇప్పుడు ఎవరైతే గద్దింపును అసహించుకుంటారో హఠాత్తుగా వారికి నాశనంను చూస్తారు. మీకు ఇక్కడ 3 వ్యక్తుల్ని చూపించాలని ఆశపడుతున్నాను. వారెవరంటే, దేవుడు నినివే పట్టణస్థులను గద్దించినప్పుడు వారు మారు మనసు పొందడం ద్వారా నాశనం నుండి తప్పించుకున్నారండి. దేవుని యొక్క మాటను విన్నారండి నినివే ప్రజలు. ఆయన గద్దింపునకు లోబడినప్పుడు ఆ నాశనం నుండి దేవుడు వారిని కాపాడుతాడు. అలా యోనా వారి నాశనంను కోరుకున్నప్పటికీ దేవుడు వారిని కాపాడాలని వారిని హెచ్చరించాడు. తర్వాత 3వ వ్యక్తులు సొదొమ గొమొర్రా పట్టణస్థులు దేవుని గద్దింపునకు లక్ష్య పెట్టకపోవడం వలన, అగ్నిగంధకం వలన నాశనమయ్యారు. 3 వ్యక్తులను చూస్తున్నాము. దేవునికి మరి అంత ఉగ్రత వస్తుందక్క. 10 రకాల తెగుల్ని పంపించారండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను గద్దింపునకు లోబడినప్పుడు 10 రకాలైన తెగుళ్లను వారి మీదకి పంపించాడు. మీకు అందరికీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకుంటే, 2020 సంవత్సరంలో చాలా సార్లు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా 2020 సంవత్సరంలో మరి అనేక మంది కరోనా బాధన పడి మనల్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చిందండి. అవునండి, దేవుని ఉగ్రత ఎలా ఉంటదంటే, అది ఎంతమంది ఎలా చనిపోయారంటే, కొన్ని కుటుంబాలు అల్లకల్లోలమైపోయిన కుటుంబాలు ఉన్నాయి. దేవుని ఉగ్రతకు లోబడి ఉన్నామండి మనం. ఈరోజు ఐ రియలీ ప్రైజ్ గాడ్, మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. అంటే మనం అందరము, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు మనం లోబడి ఉన్నాము. కాబట్టి మనం అందరం ఇవాళ సజీవ లెక్కలో ఉన్నామని నేనైతే నమ్ముచున్నాను. అక్కడ 3 వ్యక్తుల్ని చూపించానండి. మరి కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనము గద్దించబడినప్పుడు మనము ఆ గద్దింపునకు లోబడి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని పట్టుకొని మనము వెళ్ళాలని బైబిల్ మాట చెప్తుందండి. అలానే మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము
10వ వచనాన్ని ఎవరైనా చదవలేని వారంటే చదివి వినిపించండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు. గద్దింపును ద్వేషించు వారు ఏమవుతారండి? మరణము నొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము 3 బైబిల్ వచనాల్ని మనము ధ్యానించి ఉన్నాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనములో, తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. రెండోదిగా. మూడోదిగా, గద్దింపును ద్వేషించు వారు మరణము నొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను గద్దించినప్పుడు దేవుని మాట వినుటకు నీవు సిద్ధపడిన మనసును కలిగి ఉన్నావా? తమ్ముడు, చెల్లి, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము మరి అడుగుదామండి, ప్రభువా, ఒకవేళ నీ గద్దింపు నాకు తెలియకపోతే అది నేను ఎలాగ పొందుకోవాలో నాకు జ్ఞానమును దయచేదేవా. ఈరోజు బ్రతికి ఉన్న నన్ను సజీవ లెక్కలో బ్రతికించి ఉన్నావు, నీకు వందనములు. మరి తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము నీ గద్దింపునకు లోబడి మా జీవితాలను మార్చుకొని నీకు ఇష్టంగా జీవించేలా మాకు సహాయం చేయమని మనమందరము అడుగుదామండి. యేసయ్యా, నీకు స్తోత్రములు. ఘనమైన దేవుణ్ణి అడుగుదామండి. విన్న వాక్యము మన హృదయాల్లో చేరులాగా మనము ప్రార్థిద్దాము. దేవా, నీకు స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి. ప్రభువా, గడిచిన వారము, గడిచిన దినములు, గడిచిన సంవత్సరములు మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవా, నీకు స్తోత్రములు. దేవ, సామెతల గ్రంథము నుండి మీరు మాతో మాట్లాడిన విధమునకు నీకు వందనములు. దేవ, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని చెప్తున్నావు ప్రభా. దేవా, మరి నీ ప్రేమతో మమ్మల్ని గద్దిస్తున్నావు తండ్రి. మరి అదే రీతిగా ఎన్నిసార్లు గద్దింపును ద్వేషించే వారికి మరణము నొందదని నీ యొక్క బైబిల్లో చెప్తున్నావు ప్రభా. దేవ, సమస్తము నీకు అర్పించి స్తుతిస్తాం తండ్రి ప్రభా. దేవ, ఇంతవరకు నాయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు మాతో ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. దేవ, మరి ఈ బిడ్డలను ప్రభా నాయన అనుకోని రీతిగా ప్రభా ఇవాళ మేము కలుసుకొని ప్రభా ఈ యొక్క గూగుల్ సెషన్ లో, గూగుల్ మీట్ లో ప్రభా మేమందరం కలుసుకొని ప్రభా మరి ఈ వాక్యం వినుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మా యొక్క జీవితాల్లో మీరు చేస్తున్న మేలులకై నీకు స్తోత్రములు, కృపకై నీకు వందనములు. దేవా, మా యొక్క జీవితంలో ఇంకా కాదు అనేటువంటి ప్రతి పరిస్థితిని ప్రభా అవును అనేటువంటిగా ముద్ర వేసిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మా మాటలు కాదు, మా తలంపులు కాదు, మా చూపులు కాదు దేవా, మా యొక్క శక్తి కాదయ్యా, మా బలము కాదయ్యా దేవా. నీ ప్రేమ ఎంత బలమైనది, నీ ప్రేమ ఎంత బలమైనది దేవా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క యవనస్తుడి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. సమస్తమును తండ్రి నీ చేతులకు అర్పించి వారి జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నారు ప్రభా. దేవా, మీరు ఇచ్చిన కృపకై నీకు వందనములు, జీవముకై వందనములు తండ్రి. సమస్తమును అర్పించి నువ్వు స్తుతించుటకు నీవు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనములు దేవా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క యవనస్తుడి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎన్నిసార్లు గద్దించిన నీ గద్దింపునకు లోబడినటువంటి యవనస్తులు మరి హఠాత్తుగా నాశనం అవుతారని చెప్తున్నావు ప్రభా. దేవా, నీ ఉగ్రత మా మీద కొద్దు ప్రభా. దేవా, ఆనాడు ప్రభా మరి ఎలాగైతే ప్రభా నీవు నీనివే పట్టణస్తులను గద్దించినప్పుడు వారు మారు మనసు పొంది నాశనం నుండి తొలగిపోయారు, అలాగా మాకు కూడా ఈ గద్దింపులు మాకు నేర్పించాయా ప్రభా. మరి అదే రీతిగా సొదొమ గొమొర పట్టణస్తులు అయ్యా నీ యొక్క గద్దింపును లక్ష్య పెట్టకపోవడం వలన, అగ్ని గంధకముల వలన నాశనం అయ్యారు ప్రభా. దేవా, నీ యొక్క గద్దింపులు ఎలాగుంటాయో మాకు నేర్పించు ప్రభా. అయ్యా, మాకు మనుషులు ఇచ్చేటువంటి గద్దింపులు మాకొద్దు ప్రభా. దేవా, నీవిచ్చేటువంటి గద్దింపులు మాకు కావాలి ప్రభా. మా హృదయాలు మేము సరి చేసుకోవాలి, మా జీవితాలు మేము సరి చేసుకోవాలి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మరి ముఖ్యంగా ఇంతవరకు నాయన ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకు వందనములు చెల్లిస్తూ దేవా, నీ చిత్తమైతే మరలా మేమందరము సమకూడుకొని ఇటు రీతిగా కలుసుకొని మరలా మిమ్మల్ని స్తుతించుకొని కనపరుచుకున్నట్టుకు సహాయం అనుగ్రహించమని అడుగుతూ ప్రభా, ఈరోజు అనేక మంది జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. నీ చిత్తమైతే మరలా మేమందరం మరొక తరుణం మా అందరికి దయచేయమని అడుగుతూ
ప్రభు ఈ విన్న వాక్యము మా హృదయంలో ఉంచుకొని ఈ వాక్యము గుండా మా జీవితాలను మేము సరి చేసుకున్నట్టుకు సహాయం అనుగ్రహించమని అడుగుతూ దేవా నీవిచ్చిన కృపకై వందనములు, జీవముకై నీకు వందనములు దేవా. ఇంకా మరి అనేక మంది బిడ్డలు రానయ్యున్నారు అయ్యా. మరలా మేమందరము సకాలంలో కూడుకొని మరి ఈ యొక్క గూగుల్ మీట్ లో మేమందరము చేరటకు సహాయం దయచేయమని అడుగుతూ దేవా, మరి అదే రీతిగా ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగా ఉన్న దేవా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీ చిత్తమైతే మరలా వచ్చే వారం మేమందరం కలుసుకొని ప్రార్థించుకున్నట్టుకు మరలా నూతన అవకాశాలు మా అందరికి దయచేయమని అడుగుతూ ఈ దిన దీవెనలతో నింపమని జీవం కలిగినటువంటి యేసయ్య నామములో వినయముగా శ్రేష్టముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.